ఆస్ట్రేలియాలో లోకేష్ పర్యటన కొనసాగుతోంది. దీపావళి పండుగ రోజు యూనివర్సిటీ ఆఫ్ నార్త్ సౌత్ వేల్స్ ని మంత్రి నారా లోకేష్ సందర్శించారు. అధునాతన బోధనా పద్ధతులపై సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, పరిశోధకులతో చర్చించారు. ఆ వివరాల్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు నారా లోకేష్. ఏపీ యూనివర్సిటీలతో కలిసి జాయింట్ డిగ్రీ ప్రోగ్రాంలు ప్రారంభించానని తెలిపారు. స్టెమ్, ఏఐ, రెన్యూవబుల్ ఎనర్జీపై నైపుణ్యాభివృద్ధికి సహకారం అందించాలని కోరినట్లు చెప్పారు. సిడ్నీలోని ఆస్ట్రేలియా ఇండియా సీఈఓ ఫోరం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నానని తెలిపారు. ఆస్ట్రేలియాలోని టాప్ వ్యాపారవేత్తల్ని కలిశానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ 16 నెలల్లోనే $120 బిలియన్ పెట్టుబడుల్ని ఎలా ఆకర్షించిందో వారికి వివరిస్తున్నట్లు తెలిపారు. అమెజాన్, సిస్కో, ఈవై, గ్రెయిన్ కార్ప్, హెచ్సిఎల్ టెక్, కేపీఆర్ఎం, మాస్టర్ కార్డ్ కంపెనీలకు చెందిన ఎగ్జిక్యూటివ్స్ ఈ సమావేశంలో పాల్గొంటున్నట్టు పేర్కొన్నారు. గూగుల్ రిప్రజెంటేటివ్ అలెక్స్ ను కూడా కలిసినట్లు పేర్కొన్నారు. ఆయన ఏపీలో పెట్టబోయే ప్రాజెక్టు గురించి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని లోకేష్ తెలిపారు. వీళ్ళందరినీ నవంబర్ నెలలో జరగబోయే పార్ట్నర్షిప్ సమ్మిట్ లో మళ్లీ కలుస్తానని తెలిపారు నారా లోకేష్.